హాయ్ నమస్తే. మళ్ళీ చెప్తున్నాను, తనూజ ఫ్యాన్స్ ఎవరు ఈ వీడియో చూడొద్దు. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేసేయండి. ఎందుకంటే తనూజ మొత్తం బిగ్ బాస్ ఈ సీజన్లో ఎవరన్నా ఫేక్ అంటూ ఉన్నారంటే ఆమె తనూజ. కాదని అన్నా కానీ ఇది నిజం, రియల్ ఫ్యాక్ట్, డ్రామా క్వీన్. అంతకు మించి ఆమె దగ్గర ఏమీ లేదు. ముద్దు ముద్దుగా 4, 5 చబ్బీ చబ్బీగా మాటలు మాట్లాడడం, అందరినీ పని ఉన్నప్పుడు ఆమె వైపు తిప్పుకోవడం, పని లేనప్పుడు ఆమె దూరం చేసేయడం. ఇదే ఆమె మొత్తం సీజన్లో చేసిందంతా ఇదే. ఇది ఎవరు తిట్టుకున్నా పర్వాలేదు, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. ఈమె చేసిన పనులేంటో ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ బర్నీ గారిని నాన్న అంది. నాన్న 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 అని చెప్పి బాండింగ్ బాగా పెరిగింది. అబ్బా! చాలా ఎంత బాగున్నారు, ఇద్దరు తండ్రి కూతురులా ఉన్నారు అనుకునే లోపలే బర్న్ సార్ అనేసింది. ఎందుకు బర్నీ సార్ అన్నారు? మీరు బాండింగ్ అలా ఉన్నప్పుడు అదే పెంచుకుంటూ ఉండాలి కదా. బర్నీ సార్ ఎందుకు వచ్చారు? ఎందుకంటే ఆయన పని అయిపోయింది అక్కడితోటి. ఆమె యూజ్ చేసుకున్నంత వరకు ఆమె యూజ్ చేసుకుని అక్కడికి వదిలేసింది. ఇంకా బర్నీ సార్ అయిపోయాడు. ఇంకా తర్వాత మాధురి వచ్చింది. మాధురి రాగానే అమ్మ అమ్మ అమ్మ, ఎందుకంటే మాధురి గారి నోరు పెద్దది. ఆవిడతోటి కంపీట్ చేయాలంటే చాలా కష్టం. ఆమెకి ముందే గమనించేసింది. గమనించి వద్దు, ఈమెతోటి మనం ఎగ్నెస్ట్కి వెళ్తాం కన్నా ఆమెతోనే ఉండి ఆమెతో గేమ్ ఆడిద్దామని చెప్పి ఆమె పక్కన కూర్చున్న ఆమెతో ప్రేమ ఉన్నట్టు నటిస్తేనే ఆమెకే తిరగడం మొదలెట్టింది. అప్పుడు ప్రేమ ఎక్కువైనప్పుడు మాధురి గారు ఆమెను ఏం అనలేకపోయింది. కొన్ని కొన్ని విషయాలు చూడండి మీరు, బ్యాక్ ఎపిసోడ్లు చూస్తే. ఇంకా అమ్మ అమ్మ అని ఆమెను పక్కన పెట్టేసింది. కొన్ని రోజుల తర్వాత ఆమెని ఎలిమినేట్ అయ్యేలా చేసింది. ఆమె కూడా ఎలిమినేట్ పౌరాస్త్ర ఏదో యూజ్ చేయాల్సి ఉంది, అది కూడా యూజ్ చేయకుండా ఆమె బయటికి గెంటేయడం జరిగింది. దానికి వేరే వేరే రీజన్స్ ఏవి చెప్పారు. సెకండ్ మాధురి అయిపోయింది. నెక్స్ట్ అంతకన్నా ముందు మనోడిని ఫ్రెండ్ రా, నువ్వు లేకపోతే ఎలా రా అని చెప్పి ఇమ్మాన్యుయల్తో ఫ్రెండ్ గేమ్ ఆడింది. ఆ తర్వాత యూజ్ చేసుకున్నంతసేపు ఆ ఫ్రెండ్ యూజ్ అయ్యాడు. తర్వాత మధ్యలో ఏదో పెట్టుకుంది. అమ్మో ఏడు ఇమ్మాన్యుయల్ మనకి టఫ్ కాంపిటేటర్ అవ్వేలా ఉన్నాడనే లోపల నువ్వు ఫ్రెండే కాదనేసింది. నీకు నాకు ఫ్రెండ్షిప్ లేదనేసింది. నువ్వెవడరా అనేసింది. ఆ తర్వాత మళ్ళీ గేమ్ ఎండింగ్ వచ్చే లోపల ఎవరో దూరం అయిపోతే కష్టం కదని మళ్ళీ ఇమాన్యుయల్ని దగ్గర తీసుకోవడం, అక్కడ నామినేషన్లో డ్రామా చేయడం, డిమాండ్ మధ్యలో ఆయన చేసి డిమాండ్ని నామినేట్ చేసింది. ఆ ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఏంటి ఇవి నామినేట్ చేయడానికి నుంచోబెట్టిందా, ఏం చేయడానికి నుంచోబెట్టింది అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ చివరి చూస్తే నువ్వు నా ఫ్రెండ్ అవరా అని చెప్పి ఎమోషనల్ గేమ్ ఒకటి ప్లాన్ చేసి ఇంకా ఇద్దరు కలిసిపోయారు. అప్పుడు మళ్ళీ అంటే ఫస్ట్ పీక్లో ఉన్నప్పుడు, ఫస్ట్ బాగున్నప్పుడు ఇద్దరు కలిసే ఉన్నారు. తర్వాత ఇమాన్యుయల్ పైకి వెళ్తున్నప్పుడు నువ్వు నా ఫ్రెండ్ కాదని దూరం చేసింది. తర్వాత మళ్ళీ మనోడితో అవసరం ఉన్నప్పుడు మళ్ళీ దగ్గరికి వెళ్ళింది. బర్నీ గారితో కూడా అంతే. బర్నీ గారి అండ్ తనూజ వేవ్ చూస్తే ఇలా ఉన్నాయి. ఎప్పుడు అవసరం అయితే నాన్న అంటాం, అవసరం లేకపోతే సార్ అంటాం. అవసరం ఉంటే నాన్న అంటాం, అవసరం లేకపోతే సార్ అంటాం. ఇదే చేసింది. ఏమంతా డ్రామాలే చేసింది. సీరియల్ యాక్టింగ్ కరెక్ట్గా ఇక్కడ ప్లే చేసింది. అది కూడా నాగార్జున నిన్న అనేశారు, నేను యాక్టింగ్ చేయాలి కదా అప్పుడప్పుడు అంటే, మేము నిజం చెప్తున్నాం కదా అనేసారు. అప్పుడన్నా ప్రేక్షకులారా, తనూజ ఫ్యాన్స్ లాగా ప్లీజ్ మీరు ఇప్పుడన్నా తెలుసుకోండి. ఆమె డ్రామా చేస్తుంది, గేమ్ ఆడట్లేదు. సో అది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ బకరా ఎవరైనా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ పడాలి. ఇంకంతే. బిగ్ బాస్ కూడా ఇందులో రోల్ ఉందండి. బిగ్ బాస్ తనూజే విన్ అవ్వాలి. బిగ్ బాస్ అవనండి, నాగార్జున గారు అవనండి, బయట పిఆర్లు అవనివ్వండి, అది చెప్పే రివ్యూవర్స్ అవనివ్వండి, అందరూ తనూజతోనే ఉన్నారు. తనూజతో మీరు ఆయన ఎవరో ఒక అతను చెప్పాడు న్యూస్ ఛానల్, నా పేరే మర్చిపోయాను, భాష ఎవరో అతను అన్నాడు, మీకు ఓ హీరో సినిమాలో హీరో అవ్వాలంటే ఏం చేయాలి? 90% పోర్షన్ హీరో మీదే ఉండాలి, 90% ఫోకస్ కెమెరా హీరో మీదే పెట్టాలి. అప్పుడే కదా హీరోయిన్ అని అయ్యేది. ఈమె బిగ్ బాస్లో ఇన్నిసార్లు ఇన్ని రోజులు మీ కెమెరా ఎక్కడైనా ఉందంటే తనూజ మీదే ఉంది. ఆమె చేసే మాటలే, ఆమె చేసే ముద్దు మాటలే, ఆమె చేసే పనులే, ఆమె చేసే ఓవర్ యాక్షనే, ఆమె చేసే ఏడిపే ఇంక జనాల మైండ్లో ఎలా అయిపోయిందంటే ఇంక ఈమె తప్ప బిగ్ బాస్లో ఎవరు కనపడలేదు. ప్రేక్షకుల వల్ల గుడ్డోళ్ళు కదా. ఇప్పుడు ఎక్కువ మనమైనా సరే, నేనైనా సరే, ఎవరైనా ఎక్కువ ఎవరిని చూపిస్తే, ఎక్కువ ఎవరు స్క్రీన్ మీద ప్రెజెన్స్ ఉంటే వాళ్ళే కదా విన్ అయ్యేది. ఇది ముందే డిసైడెడ్ ఆల్రెడీ. ఇప్పుడు నేను రాసుకోండి, బిగ్ బాస్ విన్నర్ అయ్యేది కూడా తనూజే, 101% తనూజే. ఇంకెవరు ఉండరు, ఇంకెవరు కనపడరు బిగ్ బాస్కి కానీ, నాగార్జునకి కానీ, ఇంకా మిగిలిన వాళ్ళకి కానీ, పిఆర్ వాళ్ళకి కానీ. ఎందుకంటే ఈమె గురించే డప్పు 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 కొట్టి 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 ఏమిని విన్ చేస్తారు. ఇది రాసుకోండి, మీరు రాసి పెట్టుకోండి. ఇంకా పవన్ కళ్యాణ్ పడాలకు వస్తాం.
ఇతను గేమ్ అంతా ఫస్ట్‌లో కొంచెం డల్ అయినా తర్వాత పెరిగింది అనుకున్నాం. అబ్బా! విన్ అవుతాడు, అబ్బా! కామనర్ అవుతాడు, మంచిగా ఉన్నాడు. మంచోడే కాదని అంటలా. చాలా మంచోడు. కానీ ఈ లాస్ట్ 1 వీక్ ఏం చేశాడు? అతనికి ఓటప్పిలు లేకుండా, ఎలివేషన్ లేకుండా, గేములు లేకుండా అతన్ని గేమ్ అంతా ఒక మూల పడేసాడు బిగ్ బాస్ కావాలనే. ఫస్ట్ ఫైనలిస్ట్ అని చెప్పి కూర్చోబెట్టేసారు. ఇంకా ఆ మనోడికి ఇంక లెగలేనంత దెబ్బ కొట్టాడు బిగ్ బాస్. అది మనోడికి తెలియట్లా. పోనీ ఈ వారం అంతా ఏం చేశాడు? పోన్లే అట్‌లీస్ట్ నువ్వు అందరితో పాటు కలుపుకొని పోయావంటే తనూజకి భజనే, బాల్స్ తనూజకేయడమే, తనూజ తిడితే తనూజ్‌కి కోచింగ్ సెంటర్ ఒకటి పెట్టాడు. నువ్వు ఇలా ఆడాలి, ఎలా ఆడని బేకార్ గేమ్ అయిపోయింది పాపం అతనిది. అతని తప్పేం లేదు. బిగ్ బాస్ చేసిన పని ఇది. సెకండ్ ఫైనలిస్ట్ అయింది. సెకండ్ ఫైనలిస్ట్ అయినా సరే ఓటప్పిల్ కాదు మన జనాల్లోకి వెళ్ళకుండా చేయాలి కదా! అదేం చేయలే. నీకు మళ్ళీ క్యాష్ తీసుకెళ్తావా? 3,00,000 తీసుకెళ్తావా? అదో డ్రామా. 3,00,000 అంటే ఇంకొకళ్ళు అకౌంట్‌లోంచి అంటే ఆల్రెడీ నువ్వు ఒప్పేసుకున్నావా నువ్వు విన్నర్ కాదని? చాలా డ్రామాలు. ఎందుకంటే ఆడియన్స్‌లోకి వెళ్తేనే మనకుంటది. ఈ గేమ్ అంతా లాస్ట్ గేమ్ అంతా సొల్లు. వేస్ట్, బేకార్. ఆల్రెడీ మనం సండే అక్కడికెళ్ళాం. మళ్ళీ సండేదే వచ్చామని చెప్పి బర్నీ కూడా పంచేసాడు ఒకటి. బిగ్ బాస్‌కి తెలిసేలాగా. ఇది జరిగింది. ఆమె కళ్యాణ్ కూడా వాడేసింది. ఇంకెవరెవరిని వాడలేదు. నాగార్జున గారైతే ఇంకా తిట్టేటప్పుడు కూడా ఆలోచిస్తాడు. అమ్మా! నువ్వు ఇంకా విలన్‌లోన ఒక మ్యాటర్ మైండ్‌లో ఉందంటే అందులోనే తిరుగుతా ఉంటది ఆమెకి. నువ్వు ఇంకా అందులోనే ఉన్నావమ్మా. ఏడుపు నుంచి ఎవరో ఆడియన్స్ వచ్చి ఒక్కొక్కళ్ళు మీది ఏడుపు ఫేకు అని చెప్పింది ఒకడు. ఇంకో ఆమె అయితే మీకు బర్నీ గారిని ఫస్ట్ నాన్న అన్నావు. తర్వాత ఎందుకు బాండ్ అయితే అలా ఉండాలి కదా! గేముల్లో గేమ్ ఆడినట్టు ఉండాలి కదా! అని ఆమె పని చేసింది. నెక్స్ట్ థర్డ్ అతనైతే వదలలేదనమాట. ఇమాన్యుయల్ తోటి ఫస్ట్ ఫ్రెండ్ అన్నావు. నేనైతే మొహం మీద చెప్పలేను. నువ్వు మొహం మీద చెప్పు. మొహం మీద చెప్పిన తర్వాత ఇంక ఫ్రెండ్ ఎవరు అవుతారని చెప్పి మొత్తం వరుస పెట్టి ఉతికి పడేశారు ఆ ఎపిసోడ్ అంతా. ఇన్ని డ్రామాలు, ఇంత మనకి చూడండి ఎప్పుడైనా సరే మనకి ఒకళ్ళు నచ్చారంటే ఆళ్ళు తిట్టినా, కొట్టినా, ఏం చేసినా, ఆళ్ళు చిరాకు పనులు చేసినా మనకు ఆళ్ళు నచ్చుతానే ఉంటారు. తనుజ్ విషయంలో అది జరిగింది. ఒక క్యూట్ ఫేస్ ఏసుకొని, ఒక మంచి మంచి ముద్దు మాటలు మాట్లాడతాను. నాకు సార్ బర్నీ అన్న, బర్నీ నాన్న, ఇమ్మాన్యుయల్ ఒరేయ్ అంటుందోటి మొత్తం అందరూ ఒక ట్రామాలోకి వెళ్ళిపోయారు. తనూజ్‌ని ఎక్కడికో పెట్టేశారు. ఒక క్వీన్ చేసేశారు. ఇంకా అక్కడి నుంచి ఎవరు రాలేరు. ఇప్పుడు నేను ఇన్ని చెప్పాను గానీ నాకొస్తాయి చూడండి ఇప్పుడు. వరుస పెట్టి ఏసుకుంటారు అందరూ. ఏంట్రా ఏం తెలుసురా నీకు గేమ్ అని చెప్పి. గేమ్‌లా చూడాలంటే తనూజ్ ఆడింది గేమ్ కాదు. ఆమె అందరిని యూజ్ చేసుకుంది. ఇంక్లూడింగ్ బిగ్ బాస్‌తో సహా. సో, ఆమె విన్ అవుతది. 100% విన్ అవుతది. ఈ వీడియో కనుక కొంతమందన్నా చూసి, లేదు నేను చెప్పింది కరెక్టు అని నమ్మినోళ్ళు ఎవరన్నా ఉంటే జెన్యూన్‌గా మీ కామెంట్స్ పంపండి. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. తిట్టినా పర్వాలేదు. కానీ నేను చెప్పిన దాంట్లో ఇన్ని తప్పులున్నాయి. నువ్వు చెప్పిందంతా తప్పే అని నన్ను తిట్టినా పర్వాలేదు. ఏం చేసినా పర్వాలేదు. కామెంట్స్ మాత్రం పక్కా పంపండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి. నచ్చకపోతే తనూజ్ గురించి ఉన్న ఫ్యాన్స్ అందరూ నన్ను తిడతా కామెంట్స్ పెట్టండి. ఓపెన్ ఛాలెంజ్. మీ ఇష్టం వచ్చినన్ని బూతులు తిట్టుకోండి. నేనేం పట్టించుకోను. నేను ఉన్నదే చెప్తాను. ఇది కనుక నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.